హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలోని ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ లైన్ కట్ చేయకుండానే ఎలా స్టిచ్ చేసుకోవచ్చో చూద్దాము. అంతకుముందు వీడియోలోని పేపర్ ప్యాటర్న్స్ షేర్ చేశాను కదా, ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇలా ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి, ఎప్పటి నుంచో ఉంది. దీన్ని ఇలా యూటిలైజ్ చేస్తున్నాను అనమాట. దీనికి లైనింగ్గా 2x2 పీస్ కూడా ఉంది నా దగ్గర. లైనింగ్ మరి సెపరేట్గా ఏం తీసుకోలేదు. ఆ 2x2 బ్లౌజ్ పీస్ కూడా వాడేస్తున్నాను లైనింగ్ కింద. అది కొంచెం డిఫరెంట్గా ఉందండి, కలర్ గ్రీన్ కలర్లో ఉంది. బట్ అయినా సరే ఇది క్లాత్ కొంచెం థిక్గా ఉంది కదా, లోపల కనబడదని చెప్పి వాడేస్తున్నాను అనమాట. వాడని బ్లౌజ్ పీసెస్ని ఇలా వాడేయచ్చు మనం. ముందుగా లైనింగ్ కట్ చేద్దామండి. ఇలా లెంత్ వైజ్గా ఫోల్డ్ చేశాను లైనింగ్ ఫ్యాబ్రిక్ని. లెంత్ ఆఫ్ ది బ్లౌజ్ సీమింగ్తో కలిపి 15 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి. బ్లౌజ్ కేటగిరీ ఎల్ సైజులో వస్తుంది, 34 అనమాట. ఈజీగా ఈ మెజర్మెంట్స్ ఫాలో అయిపోవచ్చు. ఇది బ్యాక్ ప్యానల్ కటింగ్ అండి. షోల్డర్ విడ్త్ 5.5 తీసుకుంటున్నానండి. ఈ బ్లౌజ్ నేను సీమింగ్తో కలిపే మార్క్ చేస్తున్నాను. ఆర్మ్ హోల్ డెప్త్ ఏమో 5.75 ఇంచెస్. నెక్స్ట్ ఏమో ఆర్మ్ హోల్ లైన్ అండి, బాడీస్ మెజర్మెంట్ అనమాట. ఎంపైర్ లైన్ అని కూడా అనొచ్చు. ఇది 10.5 తీసుకుంటున్నాను సీమింగ్తో కలిపి. నెక్స్ట్ వేస్ట్ మెజర్మెంట్ అండి, 10 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను సీమింగ్తో పాటు. అరౌండ్ 1.5 ఇంచ్ సీమింగ్ తీసుకున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేస్తున్నానండి. స్కేల్ యూజ్ చేసి, కర్వ్డ్ స్కేల్ అనమాట. లేకపోయినా పర్లేదు, రఫ్గా అయినా డ్రా చేసేయచ్చు. కార్నర్లో ఇలాగ అరౌండ్ 1 ఇంచ్ డిఫరెన్స్ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు నెక్ లైన్ విడ్త్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. డెప్త్ ఏమో 11 or 11.5 డీప్ నెక్ లైన్ అనమాట. స్టిచ్చింగ్లోని నేను కూడా ప్రోనేం కాదండి, కాకపోతే ప్రాక్టీస్ మీద వచ్చిందనమాట. పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోగలుగుతాను నా అవుట్ఫిట్స్ ఏమైనా సరే. అసలు స్టిచ్చింగ్ నేర్చుకోవాలన్న ఐడియా నాకు ఎందుకు వచ్చిందంటే, టైలర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి స్టిచ్ చేసేవారు. ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి నేనే నేర్చేసుకున్నాను అనమాట. నెక్ లైన్ డిజైన్స్ స్క్వేర్ కానీ, రౌండ్ కానీ, లేదంటే పాట్ నెక్ లైన్ కానీ, లేదంటే స్కెల్లాప్డ్ నెక్ లైన్ తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను సింపుల్గా రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను. ఇలా పిన్స్ అరేంజ్ చేసి అప్పుడు కట్ చేస్తానండి. అప్పుడు తేడా రాదనమాట కట్ చేస్తున్నప్పుడు. నెక్ లైన్ కట్ చేస్తున్నప్పుడు మనం 3 ఇంచెస్ విడ్త్ కదా మార్క్ చేసుకున్నాం. కొంచెం లోపలికి కట్ చేసుకోవాలంటే 2.75 ఇంచ్ దగ్గర అలా కట్ చేసుకోవాలండి. సీమింగ్ ఉంచుతూ కట్ చేయాలి, ఎందుకంటే స్టిచ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా 3 ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా బ్యాక్ ప్యానల్ కటింగ్ అయిపోయిన తర్వాత దీని సాయంతో ఫ్రంట్ ప్యానల్ ట్రేస్ చేయాలన్నమాట. కాస్త క్రాస్గా ప్లేస్ చేశాను, ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందని చెప్పి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లోని 2 మోడల్స్ వస్తాయండి. ఒకటేమో బెల్ట్తోని, ఇంకోటి బెల్ట్ లేకుండా. నేను సెకండ్ మెథడే ఫాలో అవుతున్నాను. ఇది బెల్ట్ రాదనమాట ఈ మెథడ్కి. కటింగ్ స్టిచ్చింగ్ చాలా తొందరగా అయిపోతుందండి ఈ మెథడ్ అయితే. బ్యాక్ ప్యానల్తో నేను ఫ్రంట్ ప్యానల్ ట్రేస్ చేసిన తర్వాత ఇలా 2 ప్యానల్స్ ఎట్ ఏ టైం వచ్చేస్తాయండి. మనం ఆన్ ఫోల్డ్లో కదా ట్రేస్ చేసాము. తర్వాత ఇప్పుడు నెక్ డెప్త్ అనమాట 5.5 తీసుకున్నాను.
అలాగే హుక్ ఐ పట్టీ దగ్గర 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశానండి సీమింగ్. ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర కూడా 1 ఇంచ్ డీప్ ఇన్సైడ్ తీసుకున్నాను ఫ్రంట్ ప్యానల్స్కి. ఇప్పుడు షోల్డర్ లైన్ నుంచి ఇలాగా 10.5 మార్క్ చేస్తున్నాను కిందికి. హుక్ ఐ పట్టీ నుంచి 3.5 ఇన్సైడ్ ఇలా మార్క్ చేస్తున్నాను. ఆ పాయింట్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బాటమ్ లైన్లో కూడా 3.5 మార్క్ చేసుకోవాలి ఇలాగా. అలాగే 1/2 ఇంచ్ బోత్ సైడ్స్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ పాయింట్ నుంచి డార్ట్ వస్తుందన్నమాట. ఇక్కడ టోటల్గా 1 ఇంచ్ డార్ట్ అండి. 2 ఇంచెస్ డార్ట్ కూడా తీసుకోవచ్చు మీ బాడీస్ మెజర్మెంట్ ప్రకారంగాను. ఆ పాయింట్ నుంచి ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర సెంటర్లో ఇలా మార్క్ చేస్తున్నాను అనమాట. ఇదే ప్రిన్సెస్ కట్ లైన్. ఇటు కూడా చిన్న డాట్ వచ్చేలాగా మార్క్ చేస్తున్నాను. మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలాగా మార్క్ చేస్తామో అలాగా. ఇక్కడ 1 ఇంచ్ డాట్ ఇచ్చాం కాబట్టి ఆ స్పేస్ పక్కన ఇలా ఎక్స్టెండ్ చేయాలన్నమాట 1 ఇంచ్. అలాగే పైన కూడా ఈ స్పేస్ని కవర్ చేయడానికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసి ఇలా లైన్ డ్రా చేసేయడమే. అంతేనండి, మార్కింగ్ చాలా ఈజీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ది. ఈ మోడల్ బ్లౌజ్కి బెల్ట్ రాదు కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు కిందన ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలన్నమాట. అలాగే నెక్ లైన్ దగ్గర కూడా ఇలా చిన్న కర్వ్ ఇవ్వాలి. అంతేనండి. ప్రిన్సెస్ కట్ లైన్ని సెపరేట్ చేసైనా స్టిచ్ చేయొచ్చు. లేదు అంటే మనం నార్మల్ బ్లౌజ్కి డాట్స్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలాగా స్టిచ్ చేసేయచ్చు అనమాట. సో స్టిచ్ చేసినప్పుడు ఇలా స్టిచ్ చేయడమే. సో ఇవన్నమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్యానల్స్ కటింగ్. నెక్స్ట్ ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చూద్దామండి. అది కూడా సింపులే. నార్మల్గా మనం బ్లౌజులకి ఎలా అయితే కట్ చేస్తాం స్లీవ్స్ అలాగే. లాంగ్ లెంత్ స్లీవ్స్ అయితే రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసి పక్కన ఇలాగా మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అటాచ్ చేయాలండి, లేకపోతే సరిపోదన్నమాట. లేదు అంటే షార్ట్ లెంత్ స్లీవ్స్కి అయితే అవసరం లేదు. ఇలాగా ఫోల్డ్ చేసేసి మన స్లీవ్స్ మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసేయడమే. ఇప్పుడు స్లీవ్స్ రైట్ ఆన్ రైట్ ఇలా ప్లేస్ చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ 1 ఇంచ్ డీప్ ఇన్సైడ్ దగ్గరగా కట్ చేయాలి. సో ఇలా లైనింగ్ కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా ఇలాగే కట్ చేయాలి. లైనింగ్ పీసెస్ని ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అరేంజ్ చేసుకోవాలి. రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసి దాని ప్రకారంగా మనం కట్ చేసేసుకోవాలన్నమాట ప్యానల్స్ని. స్టిచ్ చేసేటప్పుడు నెక్ లైన్స్ మీద నుంచి ఇలా స్టిచ్ చేయాలి. చేసిన తర్వాత రైట్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ ఇచ్చేయడమే. అన్ని ప్యానల్స్తో అలాగే వర్క్ చేయాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ చూద్దామండి.
కర్వ్స్ దగ్గర ఇలా చిన్న చిన్న కట్స్ ఇవ్వడం వల్ల చక్కగా సెట్ అవుతుందన్నమాట. అన్ని ప్యానెల్స్కి ఇలాగా టాప్ స్టిచ్ లేదా ప్రెస్ స్టిచ్ ఇవ్వడమే. నా దగ్గర ఇలా పర్ల్ లేస్ ఉందండి. పర్ల్ లేస్ ఇలాగ అటాచ్ చేసేస్తాను బార్డర్స్కి. అలాగే బ్యాక్ ప్యానల్కి 2 డాట్స్ ఇచ్చేసి ఎడ్జెస్ ఫినిషింగ్ ఇవ్వాలి. మనం మా నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలాగా. పర్ల్ లేస్ బదులు హ్యాంగింగ్స్ అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చండి. నా దగ్గర అది ఉంది, నేను స్టిచ్ చేస్తాను. సో ఇప్పుడు బ్యాక్ ప్యానల్కి ఇలా 2 డాట్స్ ఇచ్చేసి ఎడ్జెస్ ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ పార్ట్ అండి, ప్రిన్సెస్ లైన్ స్టిచ్చింగ్ అనమాట. ఫ్రంట్ ప్యానల్స్కి ఇలా మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ప్రకారంగా కట్ చేయకుండా ఇలా స్టిచ్ చేసేయడమే 2 ప్యానల్స్కి. సో ఇలా అనమాట ప్రిన్సెస్ లైన్ ఇలాగా స్టిచ్ చేస్తాను కట్ చేయకుండాను. బాటమ్ ఏమో ఇలా జస్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ ఇచ్చేయడమే. ఇప్పుడు బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్యానల్స్ షోల్డర్ లైన్ నుంచి జాయిన్ చేసేయడమే. ఇప్పుడు హుక్ అండ్ ఐ పట్టి స్టిచ్ చేసేసి బాటమ్స్ ఫోల్డ్ చేసేయడమే. చేసిన తర్వాత స్లీవ్స్ అటాచ్ చేసేసి బాడీస్ మెజర్మెంట్స్ ప్రకారం అటాచ్ చేసేస్తే సరిపోతుందండి, అంతే. దాని తర్వాత కావాలంటే ఇంకా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలాగా ఈ పర్ల్ లేస్ కూడా అటాచ్ చేసేస్తున్నాను. ఇలా లేసెస్ యాడ్ చేస్తానండి, పర్ల్ లేసెస్. ఇప్పుడు జాయిన్ చేసేయడమే. బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి. నా దగ్గర స్టోన్ లేస్ ఉంది, అది కూడా యాడ్ చేసేస్తాను. ఇలా గమ్ పెట్టి అంటించేస్తున్నాను స్టోన్ లేస్ని. అవకాశం ఉంటే స్టిచ్చెస్ ఇచ్చేసుకోవచ్చు అక్కడక్కడ, మళ్ళీ స్టోన్ లేస్ రాకుండాను.
ఇంట్లోనే ఇలా మంచి డిజైనర్ బ్లౌజెస్ కానీ లేదా డ్రెస్సెస్ కానీ మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. బయటికి ఇచ్చిన ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా కాస్ట్ తీసుకుంటారండి. నేను స్టిచ్చింగ్ జస్ట్ ఇంట్లోనే అలా ట్రై చేసేదాన్ని. ట్రై చేయగా అలా వచ్చేసిందనమాట. స్టోన్ లేస్ ఇలా స్లీవ్స్కి కూడా అటాచ్ చేసేస్తున్నాను. ఇంకా లేస్ ఉంటే 2 లైన్స్ కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఉన్నది ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఇదనమాట అండి, చాలా సింపుల్గానే ఉంచేసాను. ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో ఇదనమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. ప్రిన్సెస్ కట్ లైన్ లేకుండా స్టిచ్ చేయడం చాలా ఈజీ అనమాట. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. ఇవే మనం బయటికి ఇవ్వాలంటే కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు. అదే కాస్త ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి డిజైనర్ పీసెస్ అవుట్ఫిట్స్ మనమే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మన ఛానల్ మల్టీ ఆర్ట్స్ ఛానల్ కాబట్టి ఇలాంటివి అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.